రోజా గేర్ మార్చింది. ఫ్లవర్ కాదు నేను ఫైర్ అంటుంది. సో మ్యాటర్లోకి వెళ్దాం. నేను మీ మనోజ్. ఆర్కే రోజా ఏపీ పాలిటిక్స్లో ఫైర్ బ్రాండ్. సో ఎనీ సబ్జెక్ట్ ఎనీ సెంటర్ తెలిసినా తెలియకున్నా సరే వాగ్దాటితో అవతల వాళ్ళ నోరు మూయించడంలో దిట్టావిడ. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా పనిచేసిన రోజా గత ఎన్నికలలో దారుణమైన ఓటమి తర్వాత దాదాపుగా పొలిటికల్ అజ్ఞాతంలో ఉన్నారు. పాలిటిక్స్లో నోరే నా ఆయుధం అనుకున్న మాజీ మంత్రికి గత ఎన్నికల్లో అదే రివర్స్ అయిందన్న అభిప్రాయం ఉంది. అప్పటి ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దోషణలు రోజా స్థాయిని దిగజార్చాయంటారు పొలిటికల్ పండిట్స్. సో అలాగే సొంత పార్టీలో వ్యతిరేక కొంపటి, మంత్రి అయ్యాక హంగు ఆర్భాటం, విలాసవంతమైన జీవితం అన్నీ కలగలిసి దాదాపు 40,000 తేడాతో నగరంలో ఓడిపోయారు రోజా. చాలామంది నాయకులు విలాస జీవితాలు గడుపుతున్న రోజా ఓవర్గా ఎక్స్పోజ్ అయ్యారన్నది విస్తృత అభిప్రాయం. సో ఓటమి తర్వాత పూర్తిగా చెన్నైకి మకాం మార్చారు మాజీ మంత్రి. అయినా గతం ఆమెను వెంటాడుతూనే ఉందట. సో సొంత కాన్స్టిట్యున్సీలో వివాదాలు 2019 నుంచే ఉన్నాయి. జిల్లాలో రాజకీయంగా తనను అణగదొక్కడానికి కొందరు చూస్తున్నారని, ఒంటరిని చేసేందుకు ప్రయత్నిస్తారంటూ పలు సందర్భాల్లో ఆవిడ బహిరంగంగానే చెప్పుకొచ్చారు. కానీ నగరి వైసీపీలో తనకు కొరకరాని కుయ్యలుగా మారిన వారిని బయటకు పంపేందుకు నేరుగా జగన్ దగ్గరే పంచాయతీ పెట్టినా వర్కౌట్ కాలేదు. అలాంటి స్థానిక నేతలందరినీ పార్టీ సీనియర్ లీడర్ ఇంకా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోత్సహిస్తున్నారనేది రోజా అనుచరుల మాట. సో నగరి నియోజకవర్గంలో కీలక నేతలందరూ పెద్దిరెడ్డి అనుచరులేనని, ఆయన ఆదేశాలతోనే తనను ఓడించడానికి కుట్రలు జరుగుతున్నాయని, 2014 నుంచి వాళ్ళు అదే పనిలో ఉన్నారంటూ గతంలో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు రోజా. సో పెద్దిరెడ్డితో పాటు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సైతం తనకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారనేది రోజా ఆరోపణ. చివరికి అంతా కలిసి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన సక్సెస్ అవ్వలేకపోయారని కూడా చాలాసార్లు అన్నారు. ఆమె తాను మంత్రిగా ఉండి కూడా సొంత కాన్స్టిట్యున్సీలో అసమ్మతులను తగ్గించకపోవడానికి కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న ఆవేదన రోజాకు ఉండేదని అంటారు ఆమె సన్నిహితులు. అయితే చివరకు పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డికి రాఖీ కట్టి మరీ రాజీకి ప్రయత్నించిన ప్రయోజనం లేకపోయిందని తండ్రి కొడుకులు ఇద్దరు తమ అనుచరుల ద్వారా నగరిలో ఇబ్బందులు పెట్టారంటూ సన్నిహితుల దగ్గర వాపోయేవారు రోజా. సో వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఇలా అడపాదడపా అసంతృప్తి వెళ్ళడమే తప్ప ఏం చేయలేకపోయారు ఆమె. కానీ ఇప్పుడు రోజులు మారాయి, పరిస్థితులు తిరగబడ్డాయి. తాను కూడా ఓడినా సరే పార్టీ ఓటమి తర్వాత రోజా గేర్ మార్చినట్లు కనిపిస్తుంది అంటున్నారు పరిశీలకులు. సో పాత పగను గుర్తు చేసుకుంటూ తానేంటో నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారట. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీకి ఎక్కువ సీట్లు లేకపోవడానికి కారణాలను కార్యకర్తల సమావేశంలో వివరించారు రోజా. ఎప్పుడు జిల్లాలో ఎక్కువ సీట్లు గెలుచుకునే పార్టీ ఈసారి దారుణంగా దెబ్బతినడానికి దిగజారుడు రాజకీయాలే కారణమని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆమె. ఇదే ఇప్పుడు చిత్తూరు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అయింది. జిల్లాలోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో పెద్దిరెడ్డిదే కీలక పాత్ర అని అంతా అంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన్ను ఉద్దేశించి రోజా ఆ మాట అని ఉంటారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరులో అంటే ఇప్పుడు ఇక ఆయనతో తాడోపేడు తేల్చుకోవడానికి సిద్ధమయ్యారా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి చాలామందికి. సో పెద్దిరెడ్డిని ఢీకొట్టడానికి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి రోజా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారన్న టాక్స్ అయితే నడుస్తుంది. సొంత తప్పిదాల సంగతి ఎలా ఉన్నా కాన్స్టిట్యున్సీలో తనను జీరో చేసిన పెద్దిరెడ్డి అండ్ కోను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇప్పుడు అంటున్నారు రోజా. ఈ విషయంలో ఇకపై తగ్గేదేలేనంటూ సమాచారం. సో ముందు చిత్తూరు వైసీపీ రాజకీయాల్లో ఎలాంటి ట్విస్టులు ఉంటాయో చూడాలి మరి. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #.